సత్యమును జీవమును ఆధారము నీ వాక్యము నా త్రోవకు. అనుసరింతునయ్యా ఆత్మశక్తితో, అనుసరింతునయ్యా ప్రభుతో ప్రారంభం అనే ఆధ్యాత్మిక అనుదిన ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినమంతయు ఆయన కృపాక్షేమములే మన వెంట వచ్చును. మొదట అవేకునే లేవగానే మరి నీతిసూరుడైనటువంటి ఆయనని చూద్దాం, ఆయన మనలనైన స్వరాన్ని మనం విందాం. మన జీవిత కాలం అంతయు ఆయన ఆశీర్వాదములు దీవెనలు మన మీద కుమ్మరించును. యెషయి 65:24 మనం చూసినట్లయితే వారికి ఈలాగున జరుగును, వారు వేడుకొనుక మునుపు నేను ఉత్తరం ఇచ్చేదను, వారి మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. మనవి చేయుచుండగానే ఆయన మన మనవిని ఆలకిస్తున్నాడు. కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన జీవిత కాలం అంతయు కూడా ఆయన మేలులను మనం పొందుకోగలము. ఆ నిత్యరాజ్యంలో వారసులుగా మనము జీవించగలం. రండి, ప్రభుతో ప్రారంభ కార్యక్రమంలో పాల్గొనండి, ఆత్మీయ మేలులు పొందండి.
సుఖము తండ్రి దేవా నానందమా నీ వడిలో నాకు సుఖము తండ్రి దేవా నా సర్వం నీవయ్యా నీవంటే నాకు చాలు తండ్రి దేవా నా సర్వం నీవయ్యా నీవంటే నాకు చాలు నా ప్రాణ స్నేహితుడా నీ సన్నిధి పరిమళమే చుట్టి తిరిగినన్నా నీ ప్రేమ మధురమయ్యా నా ప్రాణ స్నేహితుడా నీ సన్నిధి పరిమళమే చుట్టి తిరిగినన్నా నీ ప్రేమ మధురమయ్యా తండ్రి దేవా ఆనందమా దేవుని వైపు చేతులెత్తి నీ వడిలో నాకు సుఖము తండ్రి దేవా ఆనందమా నీ వడిలో నాకు సుఖము కొద్ది క్షణాలు అందరం అదే రీతిగా నిలిచింది. ప్రభు నాయన నీకు స్తోత్రాలు తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభు. సర్వం తండ్రి దేవ నా సర్వం నీవయ్యా. దేవుని స్తుతిస్తూ దేవుని ఆరాధిస్తూ అవును ప్రభు నాయన నీవుంటే నాకు చాలయ్యా. తండ్రి దేవా నా సర్వం నా సర్వమా నీవుంటే నాకు చాలు నా ప్రియుడా నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించెదను నా జీవమా నా స్నేహమా నిన్నారాధించెదను నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించెదను నా జీవమా నా స్నేహమా నిన్నారాధించెదను తండ్రి దేవా నా సర్వమా ఆనందమా నీ వడిలో నాకు సుఖము తండ్రి దేవా ఆనందమా నీ వడిలో నాకు సుఖము కొద్ది క్షణాలు అదే రీతిగా నిలిచింది. కృపగల దేవా దైవ తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మీరు వినిపిస్తున్న సువర్తమానములు బట్టి ప్రభువాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ క్రిస్మస్ సీజన్లో క్రిస్మస్ యొక్క నేపథ్యాన్ని మాకు ఎరుకపరుస్తున్నందుకు స్తుతులు చెల్లిస్తూ మరి ఆ నేపథ్యం తెలియకుండా కేవలం సంఘటన మాత్రమే జ్ఞాపకం చేసుకుంటే ఆ సంఘటన వెనుక ఉన్న ఉద్దేశాన్ని గమనించలేం కనుక ప్రార్థన చేస్తూ ఉపదేశకుడా మీరే బోధించమని మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. స్నేహితులారా, ఈ సంవత్సరము ఈ క్రిస్మస్ సిరీస్లో ఇది మూడవది. మరి గతంలో చెప్పిన రీతిగా దావీదు తన తర్వాత తన కుమారుడైన షలోం అతడు శాంతి స్థాపకుడు అవుతాడన్న భావన. ఆ నేపథ్యంలో దావీదు తర్వాత సొలొమోను ఏ రీతిగా వైఫల్యం చెందాడు, తర్వాత అతని వారసులు ఏ రీతిగా వైఫల్యం చెందారు, ఆ విషయాలు తర్వాత. మరి ఆ రీతిగా యూదా వంశము దిక్కు తోచని స్థితిగతుల మధ్య ఉన్నప్పుడు, భయము ఆందోళన మధ్య ఉన్నప్పుడు వారికి అందించిన సువర్తమానమును నిన్న ధ్యానం చేశాం.
ఈ క్రమంలో మరి ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగం 11వ అధ్యాయం, యెషయా గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, దాని వేరుల అంకురము ఎదిగి ఫలించును. యెషయి అంటే జెస్సీ, యెషయా కాదు, నిన్న దినం కూడా చెప్పాను నేను. సో యెషయి అనగా దావీదు యొక్క తండ్రి. మరి ఆ యూదా గోత్రము గురించి, యూదా వంశము గురించి, ఆ భయంకరమైన స్థితిగతుల మధ్య పతనమవుతున్న ఆ జాతి గురించి దేవుడు యెషయా ద్వారా యెషయి సంతానం గురించి చెప్తున్న మాటలు. ఇక రాయబడ్డ మాట, యెషయి మొద్దు నుంచి చిగురు పుట్టును, దాని వేరుల అంకురము ఎదిగి ఫలించును. సో నిన్నటి దినము ఈ యెషయా గ్రంథంలోని 7వ అధ్యాయం నేపథ్యంలో ఇశ్రాయేలు రాజు, సిరియా రాజు ఏ రీతిగా దండెత్తి వచ్చారో, ఏ రీతిగా భయపెట్టబడ్డారో, మరి దేవుడు ఏ రీతిగా మీరు నా మీద నమ్మకము ఉంచకపోతే స్థిరపరచబడరు, కాబట్టి యు బిలీవ్, యు ట్రస్ట్ అనే మాటలు వారికి ఏ రీతిగా చెప్పారో ఆ వాస్తవాన్ని జ్ఞాపకం చేసుకుంటారు. సో యెషయి మొద్దు అనే మాట ఏంటంటే, మొద్దు అనేది ఎండిపోయినది, నిర్జీవమైన స్థితిలో ఉన్నది. అది కొమ్మ కాదు, లేకపోతే లేత మొక్క కాదు, లేకపోతే విరవబడిన పచ్చి మ్రాను కాదు, మొద్దు అని వ్రాయబడింది. అనగా ఆ యెషయి మొద్దు నిర్జీవ స్థితిలో ఉంది. ఏ యూదా గోత్రంలోంచి దావీదు వచ్చాడో, ఏ దావీదునైతే దేవుడు ప్రమాణం చేసి నీ రాజ్యం స్థిరముగా ఉంటుంది, శాశ్వత కాలంగా ఉంటుందని దేవుడు సెలవిచ్చాడు, ఏ దావీదైతే తన రాజ్యము సదాకాలం ఉంటుందని ఆశించి అభిలషించి, తన తర్వాత సొలొమోను, ఆ తర్వాత తన సంతతి స్థిరంగా ఉంటారని ఆశించాడు, ఆ యెషయి ముద్దైపోయింది, అనగా ఎండిపోయింది, నిర్జీవ స్థితిలో ఏర్పడింది. సో జీవించడానికి అవకాశం లేని స్థితిగతుల మధ్య ఎండిన మ్రాను కేవలము అది నరకబడి అగ్నిలో వేయబడ్డ తప్ప మరి దేనికి పనికిరాదు. నరకబడి అగ్నిలో వేయబడ్డ తప్ప దేనికి పనికిరాదు. అటువంటి నిర్జీవ స్థితిలో ఉన్న ఆ యూదా గోత్రపు ఆ స్థితిగతులను జ్ఞాపకం చేసుకుంటూ, ఆ యెషయి అనగా దావీదు పితరుడైన యెషయిని జ్ఞాపకం చేసుకుంటూ, మొద్దు చిగురిస్తుంది అంటాడు, అనగా తిరిగి జీవిస్తుంది. తిరిగి జీవించాలంటే దానికి ప్రాణం ఎక్కడి నుంచి రావాలంటే వేర్లలోంచి దానికి ఆ పోషణ రావాలి. అనగా ఆ మొద్దు పైన కనిపించే దృశ్య రూపంలో ఉన్న ఆ మొద్దు చిగురించాలంటే, ఆ మొద్దు తిరిగి బ్రతకాలంటే, ఆ మొద్దు తిరిగి పచ్చగా మారాలి, అందులోంచి ఆకులు ఫలాలు రావాలంటే ముందుగా వేర్ల అంకురం, అనగా వేర్ల చివరలు, ఆ వేర్ల నుండి ఆ అంకురము ఎదిగి ఫలించాలి. సో ద లైఫ్ మస్ట్ బిగిన్ ఫ్రమ్ ద రూట్స్ ఆఫ్ ది జెస్సీ. వేర్లలోంచి, ఆ రూట్స్ నుంచి దానికి ప్రాణము రావాలి, తిరిగి బ్రతకాలి. సో నిర్జీవమైన స్థితిలో ఉన్న ఆ జాతిని తిరిగి పునరుద్ధరింప చేస్తాను, తిరిగి బ్రతికిస్తాను, తిరిగి ప్రాణం పోస్తాను. ఈ మాటలు కనబడుతూ, ఈ మాటలు రాస్తూ అదే అధ్యాయం 10వ వచనం చూడండి. ఆ దినమున ప్రజలకు ధ్వజముగా నిలుచుండు యెషయి వేరు చిగురు వద్ద జనములు విచారణ చేయుదురు. ఆ దినమున జనులు ఆ యెషయి వేరు చిగురుల దగ్గర జనాలు కూర్చొని విచారణ చేస్తారనగా, హీ విల్ బికమ్ ఎ కింగ్ అగైన్. మరలా ఆ రాజరిక వ్యవస్థలోనికి, ఆ సింహాసనంలోనికి, ఆ అధికారంలోనికి, ఆ పరిపాలనలోనికి తిరిగి యెషయి సంతానం వస్తనగా యూదా జాతి తిరిగి స్థిరపరచబడుతుంది.
సో ఈ స్థిరపరచబట్టానికి దేవుడు అనుగ్రహించిన వాగ్దానాలు యెషయా గ్రంథంలోని ఎక్కువగా మెస్సియాను గురించిన వాగ్దానాలు కనబడతాయి. ఆ వాగ్దానాల్లో ఒక వాగ్దానం 7వ అధ్యాయం చూడండి, 13వ వచనం. ఆయన ఇలాగ సెలవిచ్చెను, దావీదు వంశస్థులారా వినుడి, మనుషులను విసిగించుట చాలదనుకొని నా దేవుని కూడా విసిగింతురా. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలుని పేరు పెట్టును. ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కన్ను, ఆయనకు ఇమ్మానుయేలుని పేరు పెట్టును. సో దావీదు సంతానమా లేకపోతే దావీదు వంశస్థులారా ఆలకించండి, కన్యక గర్భవతి అయి కుమారుని కంటుంది ఇమ్మానుయేలు. అదే విషయాన్ని మనకు మత్తయి సువార్తికుడు యోసేపునకు దర్శనమందు కనిపించినప్పుడు మరియకు పుట్టబోయే ఆ కన్యకు పుట్టబోయే ఆ కుమారునికి పెట్టబోయే నామకరణ గురించి అక్కడ తెలియచేయబడుతుంది. ఇమ్మానుయేలు అన్నమాట, దేవుడు మనకు తోడు. కాబట్టి దావీదును తిరిగి పునఃస్థాపించడానికి నిర్జీవ స్థితిలో ఉన్న దావీదు వంశము, దావీదు గోత్రము ఆ మొద్దు చిగురిస్తుందని, దాని వేరుల అంకురములో నుంచి ప్రాణము తిరిగి లేచి వస్తుందని, ఆ మొద్దు దగ్గర లేకపోతే ఆ వేరుల దగ్గర జనులు విచారణ చేటుకు మరి వరుస కడతారని, అనగా పాలన అక్కడ నుంచి ప్రారంభమవుతుందని దేవుడు ఒక సూచన చెప్తున్నాడని. ఆ సూచన ఏంటంటే కన్యక గర్భము ధరించి కుమారుని కంటుంది. దట్ ఈస్ సైన్. ప్రభా, మరి యెషయా మొద్దు ఎలా చిగురిస్తుంది, దాని వేరుల నుంచి అంకురం ఎలా ఎదుగుతుంది, ఫలిస్తుంది, మొలకెత్తుతుంది, చిగురిస్తుంది. మరి దావీదు వంశం నుంచి సొలొమోను అనుకున్నాము, సొలొమోను కాదు కదా శాంతి స్థాపకుడు. ఆ తర్వాత వారి కుమారులు, వారి సంతతి రాజ్యం ఏ రీతిగా విచ్ఛిన్నమైపోయిందో, ఏ రీతిగా మరి నిర్జీవ స్థితికి వెళ్ళిపోయారు, ఇక దోచుకునబడే అనుభవాలు, ఇక బానిసలుగా వెళ్ళే అనుభవాలు, ఇటువంటి నిర్జీవ స్థితిలో ఉన్నాం. ఇంకా ఆశలు లేవు. వీఆర్ డెడ్ అనే భావన మధ్య, వీఆర్ డెడ్ అనే భావన మధ్య గాడ్ వాజ్ గివింగ్ దెమ్ ఎ ప్రామిస్, ఎన్ అష్యూరెన్స్. యూ విల్ లివ్ అగైన్. యెహెజ్కేలు 37 చాలా స్పష్టంగా ఆ నరపుత్రుని ఆ ఎండిపోయిన ఎముకలగిన లోయలోనికి తీసుకుని వెళ్ళి, నరపుత్రుడా, ఈ ఎండిపోయిన ఎముకలు బ్రతకగలవా అంటాడు. ఎండిపోయినాయండి, నిర్జీవమైనవి, స్కాటర్డ్ బోన్స్. వాటిని చూచిన వెంటనే ఆ నరపుత్రుడు, ఆ యెహెజ్కేలు, ప్రభా ఏం చెప్పాలి ప్రభా, నీకే తెలుసు అంటాడు. ఎందుకంటే వాటిలో లైఫ్ లేదు, ప్రాణం లేదు, అలాగే ఎండిపోయినాయి. ఇంకా మళ్ళా అవి పచ్చిగా కూడా లేవు, అలాగే స్కాటర్డ్ అయిపోయినాయి. వారితో ప్రవచించమంటాడు, పేరు పెట్టి పిలవమంటాడు. ఆ తర్వాత ఆ క్రమంలో అంటాడు, ఈ ఎముకలు ఇశ్రాయేలు జనాంగాన్ని సూచిస్తున్నాయి. వారు మా ఆశలు విఫలమైపోయాయి, మేము నశించితిమి అనుకుంటున్నారు. ప్రవచనం ఎత్తి వారితో చెప్పు, మీరున్న సమాధులను తెరుస్తాను, మీ సమాధుల్లోంచి మిమ్మల్ని బయటికి తీసుకుని వస్తాను, మీలో ఆత్మ నుంచి మిమ్మల్ని తిరిగి బ్రతికింప చేస్తానంట. యు ఆర్ డెడ్ అండ్ బరీడ్. ఆశ లేదు, ఆశయం లేదు, నిర్జీవ స్థితిలో ఉన్నారు, చెల్లా చెదరైపోయారు, ఎండిపోయారు. యు ఆర్ కంప్లీట్లీ డ్రై అండ్ గాన్. నో హోప్స్. వాళ్ళతో పోయి చెప్పు, మీరున్న సమాధులను తెరుస్తాను, పేరు పెట్టి పిలుస్తాను, మీరు బ్రతుకున్నట్లుగా మీలో నా ఆత్మను ఉంచుతాను. సో సింబాలిక్గా యేసుక్రీస్తు వారు బేతనీయ గ్రామంలో లాజరు రోగగ్రస్తుడైనప్పుడు ఆయన వేచి ఉంటాడు. ఇంకా 2 దినములు ఆగి 4 దినముల తర్వాత
వెళ్ళి చనిపోయి సమాధిలో పెట్టబోయి కుళ్ళిపోతున్న ఆ స్థితిలో ఉన్న లాజరు దగ్గరికి వెళ్ళి ఒక అద్భుతం చేయకముందు మార్త ఎదురుగా వచ్చి ప్రశ్నిస్తే ఆయన ఏమంటాడు? పునరుద్ధానమును జీవం నేనే, అనగా రిజరెక్షన్ అండ్ లైఫ్, నాట్ లైఫ్ అండ్ రిజరెక్షన్. సో ఒక వ్యక్తి పునరుద్ధాన అనుభవంలోకి రావాలంటే దానికి ముందుగా అతడు నిర్జీవ స్థితిలోకి వెళ్ళాలి. నిర్జీవ స్థితిలోకి వెళ్ళినప్పుడే అతడు పునరుద్ధారణ అవుతాడు. సో గాడ్ పర్మిటెడ్ లాజరస్ సింబాలికలీ టు గో ఇన్ టు ది గ్రేవ్ యాజ్ ఎ డెడ్. సో ఆ చనిపోయి సమాధి చేయబడి కుళ్ళిపోతున్న స్థితిలో ఉన్న లాజరు బయటికి రమ్మనగానే వచ్చాడు. సో పునరుద్ధానము అండ్ లైఫ్ ఆఫ్టర్, అండ్ బిఫోర్ దట్ హీ వాజ్ డెడ్. కాబట్టి నిర్జీవ స్థితిలో ఉన్న మొద్దుగా ఉన్న మోడు వారిన జీవితాలను చిగురింప చేయటానికి యెషయా మొద్దు నుంచి చిగురు పుట్టును అంటూ దేవుడు వాగ్దానం చేశాడు. You are going to get a life again. I am going to restore again. సో మానవ సంబంధమైన ఈ వంశ పారంపర్య అనుభవాలు నిజమైన శాంతిని సమాధానాన్ని ఇవ్వలేకపోయాయి. కాబట్టి అవిధేయత అనే ఆదాము యొక్క బీజము మనిషిలో ఉంది. కాబట్టి అవిధేయత ద్వారా ఆజ్ఞను అతిక్రమించిన అనుభవాల మధ్య పాపం ద్వారా మరణం వస్తుంది. కాబట్టి ఆ మరణంలోంచి బయటికి రావాలంటే ఆ యూదా వారసుడుగా ఉన్నటువంటి ఆ జనాంగం అంతా కూడా నిర్జీవ స్థితిలోకి వెళ్ళిపోయారు. కాబట్టి దేవుడే ఒక అద్భుతము చేయనై ఉన్నాడు. దావీదు కుమారుడిగా గతంలో కూడా చెప్పాను, దేవుని కుమారుడు దావీదు కుమారుడిగా ఈ లోకంలో జన్మించాడు. ద సన్ ఆఫ్ గాడ్ నేమ్డ్ యాజ్ సన్ ఆఫ్ డేవిడ్. వాట్ ఎ వండర్ఫుల్ ఇమేజినరీ. దేవుని కుమారుడు స్వయంగా దావీదు కుమారుడుగా దిగి వచ్చాడు. సో తాను చేసిన ఆ నరావతార క్రియ తన కొరకు కాదు, ఎండిపోయిన నిర్జీవ స్థితిలో ఉన్న మానవ జాతిని తిరిగి పునరుద్ధరింప చేయడానికి, పునరుజ్జీవింప చేయడానికి, పునరుద్ధార అనుభవంలోనికి రావటానికి. అందుకే లూకాసు వార్త 19లో మరి ఆ 10-11 వచనాల్లో జక్కయ్య వృత్తాంతంలో ఆయన చెప్పిన మాట, నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు లోకానికి వచ్చాడు. నశించిన దాన్ని అనగా హిస్ డెడ్, నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు లోకానికి వచ్చాడు. సో ఆయన్ని బలవంతం చేసింది ఏమిటనే దానికి యోహాను 3:16లో దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లుగా, అనగా ఐ వాజ్ డెడ్, ఆ మరణంలోనే మ్రగ్గిపోకుండా శాశ్వతంగా తన జీవితం ముగించకుండా ఆ మరణం నుంచి నిత్య జీవములోనికి, అనగా మరలా మరణం అనేది తాకని అనుభవంలోనికి, మరణం అనే దాన్ని రుచి చూడని అనుభవంలోనికి దేవుని కుమారుడు దావీదు కుమారుడుగా వచ్చాడు. సో దట్స్ అ ప్రావిడెన్స్, దట్స్ అ ప్రామిస్. యెషయా మొద్దు నుంచి చిగురు పుట్టు, దాని అనగా వేర్ల నుంచి కూడా నూతన ఉత్సాహము, నూతన జీవము, నూతన ప్రారంభం, నూతన అనుభవం. వేర్ల నుంచి అనగా బిగినింగ్ నుంచి ఒక నూతన అనుభవం. సో దావీదు వారసునిగా భౌతిక సంబంధమైన లేకపోతే రక్త సంబంధమైన వారసత్వం కాదు, ఆధ్యాత్మిక సంబంధమైన వారసత్వం. దేవుడే స్వయంగా దావీదు కుమారుడిగా ఉద్భవించిన అనుభవం, అది క్రిస్మస్. నిన్ను నన్ను బ్రతికించడానికి దేవుడు ఈ లోకానికి వచ్చి తాను మరణించిన ఆ అనుభవం, అనగా మరణాన్ని స్వాగతించిన అనుభవం, దాని కొరకే అరుదించిన అనుభవం, దట్ ఈస్ క్రిస్మస్. భావ రహితంగా జరుపుకునే ఈ క్రిస్మస్లోంచి భావసహితంగా క్రిస్మస్ ఆనందాన్ని ఆస్వాదించాలంటే ఐఎమ్ డెడ్, గాడ్ రివైవ్ మీ,
గివ్ మీ ఎ న్యూ లైఫ్. కొత్త జీవితాన్ని ఇవ్వు ప్రభా, కొత్త ప్రారంభాన్ని ఇవ్వు ప్రభా. అట్లీస్ట్ ఫ్రమ్ దిస్ క్రిస్మస్ ఆన్వర్డ్స్ లెట్ మీ లివ్ ఫర్ యూ, బికాస్ యూ హ్యావ్ కమ్ ఇన్ టు దిస్ వరల్డ్ ఫర్ మీ, ఫర్ మీ, ఫర్ మీ. ఒక నూతన ప్రారంభం నీ జీవితంలో ప్రారంభించబడ్డప్పుడు అది నిజమైన క్రిస్మస్, అది నిజమైన క్రిస్మస్. గాడ్ హెల్ప్ us to have a meaningful Christmas in our lives. ప్రార్థించేద్దాం. కృపగల దేవాదయల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. ఎంత చక్కని భావాన్ని మాకు వినిపించారు, ఎంత చక్కని అనుభవాన్ని మాకు అనుగ్రహించారు. ప్రభా స్తుతులు చెల్లిస్తాం. మేము క్రిస్మస్ అనగానే గొల్లలు, జ్ఞానులు, మరియా, యోసేపులే జ్ఞాపకం చేసుకుంటాం. కానీ దాని వెనుక ఉన్న మీ ప్రణాళిక మాకు ఎరుకపరిచిన దేవా, మీకు స్తుతులు చేస్తూ దానికి అనుగుణంగా నీతో నూతన జీవిత ప్రారంభాన్ని, అనగా మాడిపోయిన, ముద్దైపోయిన, నిర్జీవమైన మా జీవితాలు తిరిగి నీ ద్వారా చిగురించబట్టకు, ఆ చిగురింపు ద్వారా నూతన ఫలాన్ని ఫలించుటకు మీ కృప మమ్మల్ని ఆవరించినట్లుగా మీ సహాయం దయచేయండి. మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఈ వాక్యం విన్న బిడ్డలకు, వాక్యాభిలాషులకు సదా తోడేగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడి దీవించును గాక.